హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జై జవాన్ జై కిసాన్. ప్రజెంట్ మన దగ్గర ఉన్న థార్ అండి, మహేంద్ర థార్. మీకు వెనక కనిపిస్తుంది కదా, ఇదే వెహికల్ మన అమ్మగారికి వచ్చింది. ఓకేనా, ఇది 4x4 షోరూమ్ ట్రాక్ ఉంది, ఒరిజినల్ డింగ్ ఉంది, సింగల్ ఓనరు. దీని గురించి చెప్పడానికి చాలా తక్కువ టైమే, కాకపోతే మీకు వెహికల్ గురించి డీటెయిల్స్ మొత్తం చెప్తుంటా చూపిస్తుంటాను, బేసిక్ పాయింట్లు చెప్తుంటాను. ఇది మోడల్ వచ్చేసి 2023 మోడల్ ఉందండి. ఇది వెహికల్ నాన్ యాక్సిడెంట్, తెలంగాణకు వాళ్ళకి మాత్రం వర్తిస్తుంది సార్. ఇది టోటల్ జెన్యూన్ వెహికల్. లేట్ చేయకుండా మీకు బయట నుంచి చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్న డెంటు పెయింట్ ఏదన్నా చూపిస్తుంటా నేను. టైంపాస్గా మాత్రం కాల్స్ చేయకండి, ఓకేనా. ఈ వెహికల్ డీటెయిల్స్ మొత్తం మీకు చెప్తూ చూపిస్తూ ఉంటూ మీకు అంటే వెహికల్ కండిషన్ ఎట్లా ఉందో అది కూడా చెప్తాను. మీకు ఒక్కసారి చూడండి, స్కిప్ చేయకండి. దానివల్ల మీకు కొంచెం మీకే కొంచెం అంటే ప్రాబ్లం అంటే అట్లా అని కాదు, మీరు మిస్ అవుతారని చెప్పేసి ఉద్దేశం అంతే. ప్రాబ్లం అంటే అట్లా అని కాదు కానీ, ఓకేనండి. సరే, లేట్ చేయకుండా ఒకసారి ఈ వెహికల్ గురించి మీకు చెప్తూ చూపిస్తా చూడండి ఒకసారి. ఓకేనండి, ఇదేనండి మనం చెప్పిన వెహికల్ మహేంద్ర థార్ 4x4. ఇది మోడల్ 2023 ఉంది. రీడింగ్ పరంగా చూసుకుంటే మాత్రం ఒరిజినల్ ఉందండి, షోరూమ్ ట్రాక్ ఉంది, నాన్ యాక్సిడెంట్. ఇది ఓన్లీ లేడీ వాడిన వెహికల్ ఇది, ఓకేనా. లేడీ పేరు మీద ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. నేను చాలా తక్కువ తిరిగింది అది. రీడింగ్ కూడా మీకు చూపిస్తాను ఒకసారి. ఇది మన ఛానల్ పేరు, చూసుకోవచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ వెహికల్ కోసం అయితే డీజిల్ వర్షన్ వెహికల్ మాత్రం సూపర్ ఉందండి. దీనికి ఎక్కడ కానీ అంటే చిన్నగా మచ్చ పెట్టడానికి ఏం లేదు. అంటే మీకు కొంత అనుకోవచ్చు అది షోరూమ్, ఏదైనా షోరూమ్ బండారా అనుకోవచ్చు. అవి అందరికీ అట్లా ఉంటుంది కాబట్టి చెప్తాను నేను. సరే, చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి, అవి మీకు చెప్తూ చూపిస్తూ ఉంటూ చేరుతాను. ఒక్కసారి మీరు కొంచెం గమనించి మీరు అక్కడక్కడ ఏమున్నా చెప్తుంటాను, చిన్నగా డెంటు ఏమున్నా చెప్తాను నేను. వెహికల్ పరంగా చూసుకుంటే మాత్రం వెహికల్ మాత్రం సూపర్ ఉంది, ఎట్లాంటి ప్రాబ్లం ఏం లేదు, ఓకేనా. మీకు ఇప్పుడు ఇంటెల్ చూపిస్తా చూడండి. చిన్నగా డెంట్ మాత్రం ఇక్కడ సైడ్ మాత్రం ఒకటి ఉన్నది, ఇది కనిపిస్తుంది లేదో, ఓకేనా. ఇక్కడ బానెట్ పైన చూసుకొని చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. ఇవన్నీ చూపించడం నా మూర్ఖత్వమో లేకపోతే మరి మంచితనమో తెలియదు కానీ, నా తరపు నుంచి తీసుకున్న వాళ్ళకి ఎవరికైనా కానీ ఎట్లాంటి ప్రాబ్లం ఉండదని చెప్పేసి నేను చెప్తున్నా సార్ నేను. సరే, ఒక్కసారి అయితే కింద మ్యాటింగ్ చూసుకోవచ్చు, మ్యాటింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. ఇక్కడ కూడా సీట్స్ కవర్ కానీ ఏదైనా కానీ మీకు డైరెక్ట్ చూసుకోవచ్చు. ఇక్కడ ప్రాబ్లం అయితే ఏం లేదు. మీకు ఇక్కడ పైన చూసుకున్న రూఫ్ చేసుకున్న ఒకటే ఉంది సార్, ప్రాబ్లం ఏం లేదు, ఓకేనా. సరే, ఇప్పుడు అవన్నీ మీకు చెప్పుకుంటూ చూపిస్తా చూడండి ఒకసారి. ఇది మాన్యువల్ సార్, ఇది చూసుకోవచ్చు. ఇది 6+1, ఇది 4x4. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు, మీకు డైరెక్ట్ చెప్తున్నా చూపిస్తున్నా నేను. సరే, ఇప్పుడు ఎయిర్ బ్యాగ్ వచ్చేసి ఇక్కడ ఒకటి ఉంది సార్ మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకటి ఉంటుంది, మీకు కనిపిస్తుందో లేదో నేను చెప్తున్నాను. ఇదే ఎయిర్ బ్యాగు ఇక్కడ ఉంది, సేమ్ అది, ఓకేనా. ఓకే అండి, ఇప్పుడు మీకు డైరెక్ట్ నేను చెప్పే విషయం ఏంటంటే, రీడింగ్ వచ్చేసి ఓన్లీ 36,000 మాత్రమే తిరిగింది సార్. ఒరిజినల్ రీడింగ్, షోరూమ్ ట్రాక్. మీరు ఒకవేళ అవసరం అనుకుంటే కూడా చెక్ చేయించుకోవచ్చు. డోర్స్ వరకు చూసుకుంటే మాత్రం పర్ఫెక్ట్ ఉన్నాయి. పవర్ విండోస్, డోర్స్ ఇక్కడ ఉన్నాయి సార్, చూసుకోవచ్చు. నేను ఇక్కడ అంటే అప్ డౌన్ అయితే కాసేసు, ఓకేనా, చూసుకోవచ్చు. మీకు 2 సైడ్ ఖచ్చితంగా చూపిస్తున్నాను నేను, చూసుకోనా. ఓకే, ఇది దీని ఇక్కడ ఉన్నాయండి, గేర్ వెనకాల ఉన్నాయి. సరే, ఇప్పుడు మీకు ప్రజెంట్ అయితే రివర్స్ కెమెరా ఎట్లా వర్క్ చేస్తుందో అది కూడా చూపిస్తూ చూడండి. ఎక్కడ మాత్రం ప్రాబ్లం ఏం లేదు సార్, ఎట్లాంటి ఫేడ్ మాత్రం లేదు, డ్యామేజ్ ఏం లేదు. వెహికల్ మాత్రం 100% జెన్యూన్ ఉంది, ఓకే అండి. ఇప్పుడే మీకు ఇక్కడ ఏం చేంజ్ అయినా కూడా నేను డైరెక్ట్ చెప్పేస్తాను నేను. ఓకే, ఫస్ట్ అయితే బానెట్ చెక్ చేసుకోండి సార్. బానెట్ మాత్రం ఓకే ఉంది, ఏది కానీ రిప్లేస్ కాలేదు. షోరూమ్ ట్రాక్ అని ఉంటుంది కాబట్టి మీరు కూడా చెక్ చేయించుకోండి, ఓకేనా. ఇంజన్ సౌండ్ మాత్రం సైలెంట్ ఉంది సార్, ప్రాబ్లం ఏం లేదు. అంటే ఇది కొంచెం డస్ట్ ఉంది, వాష్ అయితే చేయించలేదు, షోరూమ్లో వాష్ అయితే చేయించలేదు ఇది, ఓకేనా. ముంగట షో పట్టి కూడా ఓకే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. సరే, హెడ్లైట్ విషయానికి వస్తే మాత్రం హెడ్లైట్స్ ఓకే పనిచేస్తుంది. ఇక్కడ ఇండికేటర్ కూడా చెక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కింద ఫోక్ ల్యాంప్ మాత్రం ఒకటి రావట్లేదు, ఇటు సైడ్ చూపిస్తుంది. హెడ్లైట్ ఓకే ఉంది, కిందది ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోక్ ల్యాంప్ మాత్రం రావట్లేదు. ఈ కింద ఈ బంపర్స్ చూసుకోవచ్చు, ఇక్కడ మాత్రం కొంచెం బెండ్ అయింది, అంటే కొంచెం డెంట్ అనుకోండి ఇది, ఓకే. ఇది మాత్రం ఒకటే ప్రాబ్లం, తప్ప ఏమీ ప్రాబ్లం లేదు. చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి అవి. సరే, అట్లే మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తారు చూడండి. బ్యాక్ సైడ్ ఇండికేటర్ కూడా ఓకే పర్ఫెక్ట్ పని అవుతున్నాయి. పార్కింగ్ లైట్ నేను ఇండికేటర్ అని చెప్తున్నా, ప్రాబ్లం ఏం లేదు అందులో, ఓకేనా. ఇది కూడా ఓకే అండి. సరే, అట్లాగే మీకు బ్యాక్ సైడ్ అది కూడా ఎట్లా ఉందో మీకు కూడా అది కూడా తెలిసిపోతుంది సార్. అంటే ప్రాబ్లం ఉందో లేదని ఎట్లుండే ఒకసారి మీకు కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్
ఏదైనా మీకు డైరెక్ట్గా చూపిస్తా. ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే మీరు కూడా తెలుసుకోవచ్చు సార్. ఇది అంటే ఇలా పగిలిన చేసిన అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు కదా, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ప్రాబ్లం ఏమీ లేదు. డోర్స్ చెక్ చేసుకున్నా కానీ డోర్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి మీకు. అట్లాగే టైర్స్ కూడా స్టెఫినీ ఎంత ఉంది అది కూడా చూపిస్తాను. ఒకసారి అట్లా కూడా ఇంటీరియర్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇంటీరియర్ చేసుకుంటే ఎట్లా ఉందా ఏం కథ మీకు కూడా ఐడియా ఉంటుంది కొంచెం. నేను చెప్పాల్సిన విధానం చెప్తున్నా సార్. నన్ను కూడా నమ్మకండి, మీకు ప్రాబ్లం ఏం లేదు. డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకున్నాక మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తేనే రండి. నేను 100% గ్యారంటీ చెప్తాను. నేను అంటే మీరు వచ్చి మిమ్మల్ని చూసుకోమని చెప్పడానికి గ్యారంటీ చెప్తాను సార్. నేను వెహికల్ గ్యారంటీ ఉంది. కాకపోతే మీ డౌట్ కోసం మీరు ఒకసారి వచ్చి వెహికల్ డైరెక్ట్ చెక్ చేసుకోండి. ఓకేనా, అది గ్యారంటీ అని చెప్తాను నేను. సరే ఓకే, ఫస్ట్ అయితే మీరు బిడింగ్ చెక్ చేసుకోండి సార్. బిడింగ్ చూసుకుంటే మాత్రం ఎక్కడ కానీ ప్రాబ్లం లేదు. షోరూమ్ ట్రాక్ బండ్లకు ఇవన్నీ చెప్పడము అవసరం లేదు, అంటే నా ఉద్దేశం చెప్తున్నాను నేను. ఇక్కడ డోర్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. డోర్స్ కానీ ఏది కానీ ప్రాబ్లం ఏం లేదు, ఇది గ్యారంటీ. ఓకేనా సార్, డోర్స్ మాత్రం మంచిగా ఉన్నాయి. అంటే సారీ, డోర్స్ ఒకటే కాదు, వెహికల్ చాలా బాగుంది. నేను 1 by 1 చెప్పి కూడా వస్తున్నా కాబట్టి మీకు ఏమైనా డౌట్ ఉండొచ్చు అని చెప్పేసి నేను డోర్స్ కూడా బాగున్నాయని చెప్తున్నాను నేను. అంటే రీప్లేస్ అయినాయో లేకపోతే అట్లా అయినా ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి నేను మీకు ముందే చెప్తున్నా. ఓకేనా, చూసుకోవచ్చు. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా డైరెక్ట్ చెప్తున్నా కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు నా ఉద్దేశం. ఇది కూడా ఓకే, చెక్ చేసుకోండి. అది మీ డౌట్ కోసం నేను చూపిస్తున్నాను సార్, అంతకుమించి ఏం లేదు దీనిలో. షోరూమ్ ట్రాక్ బండ్లకి ఎంతగానో చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నేను బ్యాక్ సైడ్ చూపించాను ఇంతకుముందు, ఒకసారి ముందు చూసుకోండి ఎట్లా ఉందో మీకు కూడా తెలిసిపోతుంది సార్. దీని ప్రైస్ వచ్చి 15,50,000 ఉన్నారు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. సరే ఇప్పుడు మీకు గ్లాస్ చూపిస్తా చూడండి. ఓకే అండి, గ్లాస్ తీసుకుంటే ఇక్కడ సిబి ఉంది, మీకు కనిపిస్తుందో లేదో ఇది ఒక్కటి కొంచెం గమనించుకోండి. ఓకేనా, సేమ్ ఒరిజినల్ ఉంటేనే మీరు తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. అంటే గ్లాసే కానీ వెహికల్ కానీ ఏది కానీ మీకు మైనస్ ఉన్నా అనిపించినా చూసుకోవచ్చు. ఇది కూడా చూసుకోవచ్చు. ఇక్కడ సిడి ఉంది, ఇక్కడ మీకు ఒరిజినల్ కానీ తెలిసిపోతుంది. నా ఉద్దేశం నేను మీకు చెప్తున్నా, అంతకుమించి ఏం లేదు. ఇది కూడా సేమ్ సిడి ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు. వెహికల్ మాత్రం చాలా నీట్గా ఉంది, మంచి కండిషన్ ఉంది సార్. ఇది కూడా చూసుకోవచ్చు, సిడి ఉంది ఇక్కడ, గమనిస్తే మీకు కూడా తెలిసిపోతుంది. ఇది కూడా సేమ్ అంత చూసారా, ఇది కూడా సేమ్ సిడి ఉంది. వెహికల్ పరంగా చూసుకుంటే మాత్రం పర్ఫెక్ట్ ఉంది. వెహికల్ ఎట్లాంటి మైనస్ లేదు, డ్యామేజ్ లేదు, చిన్న చిన్నగా స్క్రాచెస్ ఉన్నాయి. ఓకే, దానికి మాత్రం ప్రాబ్లం ఏం లేదు. సరే, ముంగ టైర్స్ చూసుకుంటే మాత్రం ఇక్కడ 60-70% వరకు ఉంటాయి సార్. ఇది అలో వీల్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇది కూడా టైర్స్ కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇది కూడా చూపిస్తా చూడండి మీకు. ఇది కూడా సేమ్ అవుతుంది సార్. ఇది 4x4 వెహికల్. ఇది అలో వీల్స్ చెక్ చేసుకోవచ్చు, మీకు చూపించిన కదా ఆల్రెడీ. ఇది కూడా చూసుకోవచ్చు, సేమ్ అంతే ఉందండి. 80% అయితే కన్ఫామ్ ఉంటుంది సార్. వెనక స్టెఫింగ్ చూసుకున్నా కానీ అంతే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. ఇది కూడా సేమ్ అంతే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. వెహికల్ పరంగా చూసుకుంటే మాత్రం టోటల్ జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంట్. ఇది ఓన్లీ తెలంగాణకు మాత్రం వర్తిస్తారు. ఇది ప్లీజ్ కొంచెము టైంపాస్ కాల్స్ అనుకోకుండా, మీరు అనుకోకుండా నాకు కొంచెం చేయకండి, అట్లాంటి టైం వేస్ట్ చేయకండి. ఓకేనండి, నేను ఇందాక చూపించిన వెహికల్ వచ్చేసి మహేంద్ర థార్ 4x4. ఇది మోడల్ వచ్చేసి 2023 ఉంది, షోరూమ్ ట్రాక్ ఉంది. ఓన్లీ రీడింగ్ వచ్చేసి 36,000 మాత్రమే సార్. టైర్స్ వచ్చేసి మినిమం అయితే 80% వరకు ఉంది సార్, ప్రాబ్లం ఏం లేదు. నేను తక్కువ ఎక్కువ కానీ చూసి చెప్తాను. అది కూడా 10% తక్కువనే చెప్తాను, ఎందుకంటే అది చూసే వాళ్ళకి మీకు డైరెక్ట్ చూసుకుంటే పర్లేదు ఎక్కువనే ఉన్నాయి అని చెప్పి మీరు కూడా అనుకోవాలి కాబట్టి చెప్తాను. ఇంకొక విషయం సార్, కొంతమంది అంటే కొంతమంది కాదు, చాలా మంది గమనించాను నేను. ఏదైనా వెహికల్ ఉంటే చెప్పమంటున్నారు, సరే అని చెప్పేసి ఆ వెహికల్ వచ్చే టైంకు నేను కూడా చూసి మరి ఫలానా పర్సన్ ఎవరైనా ఉంటే వీళ్ళు ఇట్లా చెప్పిరుగా అని చెప్పేసి నేను వాళ్ళ కోసమన్నా నెంబర్ గుర్తుంచుకొని రాసి పెట్టుకొని ఎట్లనే వేసేసి వాళ్ళకి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరు, ఫోన్ కట్ చేస్తారు, మళ్ళీ రిప్లై చేయరు, కానీ మెసేజ్ చేయరు. నాకు అవసరమా అండి? సేవ్ చేసి పెట్టుకో అంటారు. అట్లాంటప్పుడు తీసుకొని ఇంట్రెస్ట్ లేకపోతే మీరు చెప్పకండి నాకు, నేను అట్లాంటివి సేవ్ చేసి పెట్టుకున్నాను కదా. కొంచెం సార్ బాధ అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళ కోసం ప్రత్యేకించి వెహికల్ ఇది కావాలని చెప్పేసి, ఈ వెహికల్ కావాలని చెప్పేసి ఒకసారి అన్నారు. ఆ వెహికల్ కోసమే నేను నెంబర్ మరీ సేవ్ చేసి పెట్టుకొని సరే వచ్చినప్పుడు చెప్దామని చెప్పేసి నేను ఫోన్ చేస్తే 2 days ట్రై చేస్తున్నా, కనీసం రిప్లై లేదు, ఫోన్ లిఫ్ట్ చేయరు, మాట్లాడరు. అట్లాంటప్పుడు ఎందుకు సార్ నాకు చెప్పడం? ఇది టైంపాస్ కాదు కదా సార్. నాకు ఫోన్ చేసి ఉంటే చెప్పండి సార్, వస్తే చెప్పండి అని. ఓకేనా సార్, ఇప్పుడు నేను చెప్పాల్సింది చెప్తున్నా సార్. దీనికి మహేంద్ర థార్, ఇది మళ్ళీ చెప్తున్నా సార్ ఒకసారి. మహేంద్ర థార్ 2023 మోడల్ ఉంది, ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది, దీనికి షోరూమ్ ట్రాక్ ఉంది 36,000. దీనికి ప్రైస్ వచ్చేసి 15,50,000 చెప్తున్నాను. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. మీరు ప్రైస్ మాట్లాడుకోండి ఓనర్తో, ప్రాబ్లం ఏం లేదు. దీనికి కమిషన్ మాత్రం ఖచ్చితంగా తీసుకుంటే సార్. నేను ఇప్పటి నుంచి కాదు సార్, దాదాపు నేను ఈ మధ్య నుంచి చెప్తున్నాను. నేను ఒకవేళ డీలోకి అయితే మాత్రం ఖచ్చితంగా కమిషన్ తీసుకోండి సార్.
ఇక నేను అంతకుముందు మంచి చేసినా లాభం ఏం లేదు, చెప్పకుండా సరే పోనీలే అద్దనుకొని చెప్పి చేసినా మనకి అంత పెద్దగా గుర్తింపు లేనప్పుడు మనం అందరి లెక్క మనం పోవాలి, కానీ మనం ఒక తోవాల పోతా అంటే వాడు మనం పట్టించుకోడు దిగడు, కాబట్టి అందరి లెక్క నేను కూడా తీసుకుంటాను సార్. ఓకేనా? ప్లీజ్ మన తనకు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్. జై జవాన్ జై కిసాన్ జై హింద్.